కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. భూమి మీద అనేకమైన వాటిని ఇష్టపడుట అనేది అందరూ ఎరిగినటువంటి వారమే. అయితే మానవులమైన మనల్ని సృష్టించినటువంటి దేవుడు కూడా మనము ఆయనకి ఇష్టముగా ఉండాలి అనంటే మన నుండి ప్రభువు కోరుతున్నటువంటి ప్రవర్తన యథార్థమైనటువంటి ప్రవర్తన. అనగా దేవుడు ఆయన యథార్థవంతుడై ఉన్న ప్రకారం భూమి మీద మనము నిజాయితీగా ఉంటే నిశ్చయంగా మనము కూడా ఆయన ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనేటటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నిజమే, యోబు జీవితంలో ప్రభువుకు ఇష్టపడేటటువంటి ప్రవర్తన ఉంది. ఈ విషయాన్ని గూర్చి యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో యోబు భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పి సర్వమును కోల్పోయినటువంటి యోబుతో యోబు భార్య పలికినటువంటి ఆ సందర్భంలో అతడు అన్నటువంటి మాట ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి ఇష్టంగా బ్రతకటం ఏంటో ఎరిగినటువంటి యోబు గారు దేవునికి ఎక్కడా కూడా కష్టం తెచ్చేటటువంటి ఏ మాట కూడా అతడు పలుకక తన శ్రమలో బాధలో ఎంతో ఓర్పుతో అతడు కనిపెట్టినటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఇలాంటి ఈ యథార్థమైన ప్రవర్తనను కనపరిచినటువంటి యోబును ఇష్టపడినటువంటి దేవుడు అతడు శోధింపబడినప్పటికీ శ్రమనొందినప్పటికీ ఏమాత్రం కూడా అతనిని విడిచిపెట్టని గొప్ప దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. మొదట అతడు దీవింపబడిన వాడే, కానీ మధ్యలో అతని యథార్థత విషయమైనటువంటి పరీక్షలో అతడు ప్రభు కోసం నిలిచాడు, నిజాయితీగా నిలిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతడు కోల్పోయిన వాటికి మించి రెండింతల అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువారు అనుగ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, లోకము పలు విషయాల పట్ల ఆసక్తిని కనుపరుస్తూ దేవుడు ఇష్టపడేటటువంటి జీవితానికి చాలా వ్యతిరేకముగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇలాంటి ఈ దినాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం లోకము దాని ఆశ గతించిపోతే గనుక మనము నిశ్చయముగా దేవుడు ఇష్టపడేటటువంటి ఈ యథార్థమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండటం అది మనకెంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విషయం పట్ల నాడు యోబు గారు అట్టి ఆసక్తిని కలిగి ఉంటే, పౌలు గారు కూడా పలికినటువంటి మాటను మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కావున దేహముందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాము అని తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, మన జీవిత కాలమందు ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ దేవునికి ఇష్టలమై ఉండాలి అనేటటువంటి అపేక్ష మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ఎందుకు దీని పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవాలి అనంటే, 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అనేటటువంటి భవిష్యత్ కాల విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ దినమందు మన జీవితం మన ఇష్టమని ఒకవేళ ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టలుగా ఉండక అశ్రద్ధ చేస్తే, ఒక రోజున మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించిన దాని క్రియల విషయమై మనం రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. మరి ఆ దినమందు దేవునికి ఇష్టముగా మనం లేకపోతే ఆయన మనకిచ్చే ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుని నిత్య నరకాగ్నిలో యాతన పడేటటువంటి దుస్థితిని మనం పొందుతాం. గనుక భవిష్యత్తును నేడు మనసులో దృష్టించి నిశ్చయముగా నేడు ప్రభుకి ఇష్టలంగా బ్రతకటానికి మనల్ని మనం
అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో 17వ వచనం రాయబడిన వాక్యంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. గనుక మన ఇష్టం చొప్పున మనం బ్రతుకుటకు ఈ జీవితాన్ని మనం పొందింది కాదు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. ఈ సత్యాన్ని ఎరిగి దేవుని ఇష్టం చేయుటకు మనం ప్రభువుకు అప్పగించుకుంటే నిశ్చయముగా ఇహమందు ప్రభువిచ్చు ఆశీర్వాదం పొందుతాం. నిరంతరం ఉండే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. మీ పరిచర్లో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటను పొందినటువంటి మా ప్రియులు తమ ఇష్టం చొప్పున కాక నీ చిత్తమేదో గ్రహించి గుర్తించి మీ ఇష్టం చొప్పున జీవించి రేపటి దినమున మీ న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు తీర్పు తీర్చబడుటకు కాక మెప్పును పొందుటకు మా ప్రియులు జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించండి. కృంగిన వారిని, దుఃఖితులను జ్ఞాపకం చేసుకునండి. ఏ కారణాల చేత వారు అట్టి స్థితిని అనుభవించుచున్నారో నిశ్చయముగా నీ కృపను, నీ కనికరమును వారి ఎడల కనుపరిచి మేలు దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ నేడుదన్న దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాట